పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీటిలో అందరినీ కలుపుకుని సామరస్యంగా రామాలయం పునర్నిర్మాణం చేపడతామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామివారిని కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారిని వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మీసాల రాము, కార్యనిర్వహణాధికారి ముత్యాల శ్రీనివాసులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 100 మంది పురోహితులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేసి అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో కొందరు మత మార్పిడి చెందిన ఆ రామాలయం నేను చెప్పాను కదా, చూసుంటారు అందరూ. నా స్టాండ్ ఆకివీళ్ళలో అది పెద్ద సమస్య కాదు. అసలు ఆకివీళ్ళలో కొత్త ప్రాంతంలో రామాలయం కట్టుదామని చెప్పట్లే. అదేవిధంగా వేరే ప్రార్థనా మందిరం ఉంటే దాన్ని తీసేసి రామాలయం కడతామని కూడా చెప్పట్లే. రామాలయం ఉన్నది ఇక్కడ. ఆ రామాలయాన్ని కొంత పునర్నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని కొంత పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా స్థానికంగా కొన్ని ఇబ్బందులు, అనుకోకుండా చిన్న ఘర్షణ జరగడం జరిగింది అనేటువంటి ఆలోచన నాది. నేను అందరికీ పిలిపించా. నేను కూడా ఆకివీడు వెళ్ళా. సామరస్యంగా రామాలయం నిర్మిందాం. కొంతమంది మత మార్పిడి చేసుకున్నటువంటి అప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వీరు మత మార్పిడి చేసుకున్నా కానీ అక్కడ ఉన్న యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత పోదు. అది రామాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, మరి ఏదైనా దేవాలయం కానివ్వండి, దాని చరిత్ర, దాని సంస్కృతి మారవు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవాలయ పునర్నిర్మాణాన్ని సహకరించాలని చెప్పడం, అందులో చాలా మంది నాతో కూడా మాట్లాడారు. మేము చాలా సానుకూలంగా ఉన్నామండి రామాలయం నిర్మాణానికి అనేటువంటి విషయాలు కొంతమంది పెద్దలు మాట్లాడారు. మరికొంతమంది పెద్దలు ఉంటే కూడా వారితో మాట్లాడి కలిసి వస్తే అందరూ కలిపి రామాలయం నిర్మిద్దాం అనేటువంటి విషయం. ఒకవేళ రాకపోతే రామాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మించేటువంటి బాధ్యత విశ్వ హిందూ పరిషత్ మీ అందరికి కూడా తెలుసు. నేను కారణం ఉందని అనుకోవట్లే. దాడి ఎప్పుడు జరిగింది మీరే చెప్పారు కదా సమాధానం. అది నేను చెప్పను. భారీ పరిశ్రమలో పరిశ్రమ శాఖ ఎక్కువ అయి ఉంది కాబట్టి మన ఏరియాలో కనీసం మన ఏరియా అంటే రాష్ట్రం యూనిట్. నాకు ఇప్పుడు మీరు పాలకొల్లో ల్యాండ్ ఇప్పించగలరా? ఒక 2000 ఎకరాలు. అనకాపల్లిలో ల్యాండ్ ఉంది కాబట్టి 2500 ఎకరాలు ఇవ్వగలిగారు. కాబట్టి అక్కడ దేశంలోనే అతిపెద్ద స్టేట్.